హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఏం సంగతి? ఎట్లున్నారు అందరూ? ప్రిపరేషన్ ఎట్లా నడుస్తుంది? డైలీ టార్గెట్స్ ఫాలో అవుతున్నారా లేదా? ఫాలో అవ్వకపోతే ప్లీజ్ టు ఫాలో దోస్ టార్గెట్స్ అండ్ ట్రై టు ఫినిష్ దెమ్. బికాస్ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. రేస్లో ఉండాలి, ఎగ్జామ్ క్రాక్ చేయాలి, జాబ్ కొట్టాలి అంటే అందరికంటే ఒక స్టెప్ ముందే ఉండాలి. బయట అందరివి రిపీటెడ్ నంబర్ ఆఫ్ రివిజన్స్ అవుతున్నాయి. మనం ఇంకా బుక్ లిస్టు, బుక్స్, పీడిఎఫ్స్, మెటీరియల్స్ కలెక్టింగ్లోనే ఉన్నాం. సో ప్లీజ్ ఎక్కువ టైం ఈ కలెక్షన్స్లో వాడకుండా ఉన్న రిసోర్సెస్, అవైలబుల్గా ఉన్న ఏ రిసోర్సెస్నైనా యూటిలైజ్ చేసుకోండి. మనకి చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, చదవాల్సింది చాలా ఉంది, టైం ఇంకా ఫాస్ట్గా గడిచిపోతుంది. సో టైంని అస్సలు వేస్ట్ చేయకండి. అండ్ ఇంకో ముచ్చట మళ్ళీ చెప్తున్నా, ఎకానమీ ఇంగ్లీష్ మీడియం రిసోర్సెస్ ధర ఎక్కువ అవైలబుల్గా లేవు. సో ఆన్లైన్లో అయితే లేవు అని మెసేజెస్ వచ్చినాయి కాబట్టి చెప్తున్నా. నేను మాత్రం మా లోకల్ మార్కెట్ బుక్ స్టోర్స్లోనే పర్చేస్ చేసిన. ఒకవేళ ఆన్లైన్లో అవైలబుల్గా లేకుంటే మీ దగ్గరలో ఉన్న స్టోర్స్లో అడిగి చూడండి, లేకుంటే తెప్పించుకోండి. వాళ్ళకి ఆర్డర్, మనకి ఏది కావాలో అది మనం ఆర్డర్ చేస్తే ఈ బుక్స్ కావాలి అని చెప్తే వాళ్ళు ఆర్డర్ తీసుకొస్తారనమాట బుక్స్. సో దానికి ఎందుకు అంత పరేషాన్ అవుతారు? చిన్న చిన్న ముచ్చట్లను కూడా పెద్దగా కాంప్లికేట్ చేసుకోవడం అది అన్నెసెసరీ కదా. ఇఫ్ ఏదైనా మెటీరియల్ ఆర్ బుక్ మన దగ్గరలో లేనప్పుడు ఆ బుక్ ఆర్ మెటీరియల్ కోసం ఆర్డర్ చేసి అది వచ్చేంత వరకు ఈ ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రివిజన్ చేయొచ్చు. అనవసరంగా ఒక్క దాంట్లోనే స్ట్రక్ అయిపోవడం అది చాలా వర్స్ట్ థింగ్. అది ఎగ్జామ్స్లో అయినా లైఫ్లో అయినా అని చెప్పి నేను గట్టిగా నమ్ముతా. లేని దాని గురించి ట్రై చేయడం వేరు, టైం వేస్ట్ చేయడం వేరు. సో ఆ డిఫరెన్స్ని అర్థం చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మనకి అన్ని రెడీమేడ్ థింగ్స్ అలవాటైనాయి కాబట్టి ఎన్సీఆర్టీస్, న్యూస్ పేపర్స్, కరెంట్ అఫైర్స్ లాంటి రిసోర్సెస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నప్పటికీ కూడా వాటి నుండి మనం ఓన్గా నోట్స్, మెటీరియల్స్ చేసుకోలేకపోతున్నాం. అంటే వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వడం అనేది కంప్లీట్ అలవాటైపోయింది మనకి. నా సజెషన్, 2025లో లేదా ఫ్యూచర్లో ఏదైనా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా వేరే వాళ్ళ నోట్స్ పైన డిపెండ్ అవ్వకుండా మీ నోట్స్ని మీరే చేసుకోవడానికి ట్రై చేయండి. పక్కా చెప్తున్నా, 100% మీ కంటెంట్ ఖచ్చితంగా గుర్తుంటుంది, అస్సలు మర్చిపోరు. సో ఇదొక చిన్న సజెషన్ నా సైడ్ నుండి. అండ్ నేను బలంగా నమ్ముతా, సెల్ఫ్ స్టడీ, సెల్ఫ్ ప్రిపరేషన్, సెల్ఫ్ నోట్స్ మేకింగ్, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవి ఉంటే ప్రిపరేషన్లో ఎటువంటి ధోకా ఉండదు. మీరు ఒక్కసారి గమనించినట్టయితే యూపీఎస్సీ ర్యాంకర్స్ ఈసారి కోచింగ్స్ కంటే సెల్ఫ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. యూపీఎస్సీనే క్రాక్ చేస్తున్నారు అంటే మనం కూడా చేయగలుగుతాం అని మనల్ని మనం గట్టిగా నమ్ముకొని చదవాల్సిందే. నన్ను నేను నమ్ముతున్నా, మరి మిమ్మల్ని మీరు నమ్ముకుంటున్నారా? ఎకానమీ భయాన్ని పోగొట్టుకోవడానికి మొన్న స్టార్ట్ చేసిన నేను ప్లానింగ్ కమిషన్ ఫినిష్ అయిపోయింది, నేషనల్ ఇన్కమ్ ఫినిష్ అయిపోయింది రివిజన్ చేయడం. సో మంచి హోప్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ బిల్డ్ అవుతుంది. నాకు మాత్రం ఎకనామీ ఎగ్జామ్ మంచిగా స్కోర్ చేయగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. మీలో ఎంతమందికి నాలాగా ఎకానమీ పైన భయం నుండి ఇష్టం స్టార్ట్ అయిందో నాకు కింద కమెంట్ చేయండి. సో యా, that's it for today. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.